ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి. అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. గౌరవ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ప్లస్ ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు తండ్రి లాంటి వాడు అయినటువంటి శ్రీ ద్వారకా తిరుమలరావు సార్ గారికి చేతుల్లో జోడించి నమస్కారం చేస్తున్నాను సార్. ప్రస్తుతం వచ్చేసి మాకు 2 చిరు కోరికలు ఉన్నవి. ఒకటి వచ్చేసి తక్కువ పెన్షన్లో రిటైర్మెంట్ అయ్యాము సార్. 1/9/2014 ముందుండే వాళ్ళకు లోయర్ ఆప్షన్ ఉంది కాబట్టి 1000 నుంచి 2500 రూపాయలకు మించి ఎవరికి కూడా రావడం లేదు సార్. నేను కూడా ఆఫీస్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్లో రిటైర్మెంట్ అయినా 2011లో 34 ఏళ్ళు సర్వీస్ చేసినాను. నాకు కూడా 2017 రూపాయలు వస్తుంది. అంతేకాక ప్రతి ఒక్కరికి కూడా 1000 నుంచి 2500కు మించిన ఎవరికీ లేదు సార్. చాలా భయంకరంగా ఉంది సార్. ఈ సమస్య గురించి నేను మా కడప పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్లస్ మా ఎమ్మెల్యే మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎన్నికల సభకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచార సభకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చేసి 7 రోడ్ సర్కిల్లో ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. పెన్షన్ తక్కువ ఉండదని వాళ్ళకు జీవన భృతి ఇచ్చేట్టుగా నేను ఏర్పాటు చేస్తానని తప్పగా హామీ ఇచ్చినాడు. ఆ హామీ విన్న వెంటనే ఎలక్షన్లలో మా ఆర్టీసీ కార్మికులు మొత్తం వచ్చేసి బ్రహ్మాండ మెజారిటీతో కూటమి గవర్నమెంట్ను గెలిపించేసి ఆయనకు పట్టం కట్టాం సార్ చంద్రబాబు నాయుడు సార్కు. కాబట్టి మా తర్వాత సంవత్సరం అవుతుంది. ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు. మేము శ్రీనివాసరెడ్డి సార్కు మా మేడం గారికి రిప్రజెంట్ చేస్తున్నాము. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినాడు, అయ్యా నేనే ఈ విధంగా 7 రోడ్స్ దగ్గర నేను అనౌన్స్మెంట్ చేయించాను చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి. కాబట్టి మీరు కూడా ఆర్టీసీ సంబంధంగా ఉంది కాబట్టి నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి మీరు కూడా ఉత్తరం మాట్లాడండి చెప్పినాడు. నేను మాట్లాడతాలేని కూడా ఆయన చెప్పడం జరిగింది సార్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు. కాబట్టి మీరు తండ్రి లాంటి వారు, మాకు ఇంకా ఇంతవరకు ఏం రాలేదు, చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు నిన్న బడ్జెట్ సమావేశంలో కూడా నిర్మలా సీతారాం మేడం గారు కూడా ఒక్క పైసా కూడా పెంచలేదు ఈపీఎస్ 95 పెన్షనర్స్ వాళ్ళకు. దాంట్లో సంబంధంగా మన ఆర్టీసీ కూడా ఉంది సార్. ఒక తప్పు సార్ ఇది ఇప్పుడు వచ్చేసి మేము ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినాం సార్. మనకు ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే రిటైర్మెంట్ అయినాం. మరి ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే రిటైర్మెంట్ అయినారు. మరి వారికి ఏమో హెల్పర్కు కానీ లైన్మెన్ కానీ 50,000, 60,000, 70,000 వస్తుంది. లెక్చరర్స్కు ప్రతి ఒక్కరికి కూడా 79,000 వస్తుంది. ప్రతి ఒక్క కార్మికుడికి కూడా చంద్రబాబు నాయుడు సార్ 4,000 రూపాయలు ఇచ్చినారు. మరి సెంట్రల్ నుంచి వచ్చే పెన్షన్ మాత్రం ₹1 కూడా మాకు పెంచలేదు సార్. అంతే 1000 రూపాయలు వచ్చే వాళ్ళకైతే 1000 రూపాయలే ఉంది. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడుతో వదిలి డిస్కషన్ చేసి అయ్యా సార్ ఈ విధంగా మీరు ప్రామిస్ చేశారని రిప్రజెంటేషన్ చేస్తున్నారు, మీరు దానికి కొంచెం న్యాయం చేయాలి సార్. ఎక్కువ మంది లేరు. 2014 ముందు రిటైర్మెంట్లో 6,000 మంది ఉంటాం సార్. మనిషిగా 5,000 అడిగినాము. 3 కోట్లే బడ్జెట్. అది కూడా మీరు కన్నా మా ముఖ్యమంత్రి సార్తో మాట్లాడితే మీరు మా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇంటారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి ఒక చిరు కోరిక ఏముంటుంది సార్, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా రిటైర్డ్ వాళ్ళకి వచ్చేసి 50% కన్సెషన్తో అల్ట్రా డీలక్స్ వరకు ఫ్రీ సర్వీస్ ఇచ్చినాడు సార్. ఫ్రీ ట్రావెల్స్ ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు సూపర్ లగ్జరీ సర్వీసులు హైటెక్లు దాంట్లో దీంట్లో వచ్చి 50% కన్సెషన్ ఇచ్చినాడు. దాన్ని మేము ఏమడుగుతున్నాం అంటే మాకు ఫ్రీగా లగ్జరీ సర్వీసులో పోవాలని ఏం లేదు. ఇప్పుడు 50% ఉండేది 75% పెంచితే కదా కొంతవరకు మాకు ఊరట కలుగుతుంది సార్. ఇప్పుడు 1000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఇంతకుముందు 50% అంటే 500 రూపాయలు పెట్టి మేము ఛార్జీ పెట్టుకుని మేము పోతున్నాము. అదే 75% వేస్తే ఒక 250 రూపాయలు. మేము ఇద్దరం పోతే 500 రూపాయలతో మేము పోయి వస్తాం సార్. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలంటే ఏదైనా బెంగళూరుకి, హైదరాబాద్కు, పెద్ద చెన్నైకి పోవాలంటే కదా కడప నుంచి ఇక్కడ నుంచి వేరే జిల్లాల నుంచి లేవు కాబట్టి కష్టపడతాము. కాబట్టి మీరు 75% రైతు ఇవ్వండి. మాకే ఫ్రీగా మేమేమీ అడగలేదు. ఫ్రీగా అడిగేది కూడా మాకు భాగ్యం కాదు. అందులో రేపు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. వాళ్ళకు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు మామూలుగా. ఇప్పుడు మేము ఇన్ని రోజులు పనిచేసి మాకు కూడా మేము అడుగుతున్నాం సార్. 75% మనకు రాయితీ ఇవ్వండి. 5,000 రూపాయలు జీవన భృతి ఇచ్చేట్టుగా మీరు ముఖ్యమంత్రి మాట్లాడతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మీరు మాకు తండ్రి లాంటి వారు కాబట్టి మేము అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది సార్. మీరు తప్పకుండా నెరవేరుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు తప్పకుండా నెరవేర్చి ముఖ్యమంత్రితో మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.